హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎండాకాలం మనకు చలవ చేసేందుకు నేను ఉప్మా చేసుకుంటున్నాను అనమాట. సగ్గుబియ్యం ఉప్మా. సగ్గుబియ్యం, పల్లీలు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అనమాట. ఎండాకాలం చాలా చలవ కదా. ఈ సగ్గుబియ్యాన్ని నేను నైట్ నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకోవాలి. చాలా మంచిది అనమాట. ఎండాకాలం చాలా చలవ ఈ సగ్గుబియ్యం ఉప్మా. చేద్దాం ఇప్పుడు మనం. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, పల్లీలు అన్నీ వేసుకున్నాం. కొద్దిగంతా పసుపు, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం సగ్గుబియ్యం వేసుకుందాం. మనం వేసేటప్పుడు ఇలా పిసుక్కొని వేసుకోవాలన్నమాట. చాలా హెల్తీ అనమాట. పిల్లలు కానీ ఎవరైనా తినొచ్చు. చాలా చలవ ఎండాకాలం ఈ ఉప్మా. మనం ఉప్మా చేసుకోవాలనుకున్నప్పుడు 3-4 గంటల ముందే నానబెట్టుకున్నా సరిపోయింది. ఇప్పుడు మనకు తొందరలో ఉప్మా అయిందనమాట. అడగంట కొన్ని మనకి సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయింది.